హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫేక్ రివ్యూస్ గురించి. ఫేక్ రివ్యూస్ గురించి, ఆ ఫేక్ రివ్యూస్ ఇచ్చే ఒక క్యాండిడేట్ గురించి. ఈ ఫేక్ రివ్యూస్ బాగా అలవాటైపోయిన నంబర్ వన్ రివ్యూవర్ గురించి. నంబర్ వన్ రివ్యూవర్. ఈ నంబర్ వన్ రివ్యూవర్ ఎవరంటే డోర్బెల్. ఈ డోర్బెల్ క్యాండిడేట్కి అసలు సాటిస్ఫాక్షనే ఉండదు. అసలు ఆ మనిషికి సినిమానే నచ్చదు. ఐ డోంట్ లైక్ మూవీస్ అన్న ఒక స్టాండర్డ్ మైండ్ సెట్తో ఉంటాడేమో. కిల్లింగ్ దెమ్ ఆల్ సాఫ్ట్లీ. హీఈస్ కిల్లింగ్ దెమ్ ఆల్ సాఫ్ట్లీ. ఒక గొప్ప సినిమా వచ్చింది, అదే మన చిరు గారి హిట్లర్. దాని తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ. తొలి ప్రేమ తర్వాత వచ్చింది బద్రి. బద్రి సినిమా చాలా గొప్ప సినిమా. ఆ సినిమా తర్వాత వచ్చింది ఖుషి. ఖుషి చాలా చాలా గొప్ప సినిమా. ఖుషి తర్వాత వచ్చిన సినిమా ఇంద్ర సినిమా సూపర్ హిట్ సినిమా. అసలు ఈ సినిమాలన్నీ ఈ రివ్యూస్ పుట్టకముందే వచ్చి బతికి బట్టగట్టాయి. బతికి బట్టగట్టాయి. ఇప్పుడు ఈ టైంలో వచ్చి ఉంటే మాత్రం సంపేస్తుండే. అసలు సినిమాకి పోనీకపోతుండే. ఏదో ఒక వంక వెతికి ఆ సినిమాని చంపేస్తుండే. ది కుడ్ హ్యావ్ యాక్చువల్లీ కిల్ దెమ్ ఆల్. ఈ డోర్బెల్ అనే క్యాండిడేట్ ఒకడు ఉంటాడు. వానికి నాకు తెలిసి కాన్స్టిపేషన్ అనుకుంటా. ఎప్పుడు వాని ఫేస్ ఒక టైప్ పెడతాడబ్బా. సినిమా మంచిగున్నా మంచి లేకున్నా ఒకటే టైపు ముక్కుతున్నట్టు పెడతాడు ఫేసు. వాడిని అసలు ఇట్లాంటి ఫేస్ పెడతావరా నువ్వు? అసలు సినిమా రివ్యూ ఇస్తున్నావా, లేకుంటే నీ ఫ్రస్ట్రేషన్ బయట తీస్తున్నావా? నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి రివ్యూస్ ఇస్తావు. సరే, సినిమా మంచి లేదంటే మంచి లేని సినిమా గురించి మంచి లేదని చెప్తావు, ఓకే. మంచి లేని సినిమా గురించి కూడా మరీ ఓవర్ క్యారెక్టర్ని డిజెక్ట్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. సినిమా మంచిగా లేదు, వదిలేసేయి. క్యారెక్టర్ని ఎందుకు అసాసినేట్ చేస్తున్నావు? మంచి సినిమా కూడా, సూపర్ హిట్ అయిన సినిమాకి కూడా నువ్వు బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినావు. సూపర్ హిట్ ఫిల్మ్స్ కూడా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినావు. అరే డోర్బెల్, దిమాగ్ ఉన్నదా నీకు అసలు? మంచి సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇస్తావు, మంచి లేని సినిమాకు గదే ఉంటుంది. ఏం లొల్లిరాని నాకు అర్థమాదు. ఎందుకు పుట్టివరా నువ్వు అసలు? పాగలగాని నీ ఫ్రస్ట్రేషన్ అందరి మీద చూపిస్తున్నావురా. ఉద్యోగం మానేసినావు, యూఎస్లోకి వెళ్ళి వచ్చినావు, నీకు ఏం చేయాలో తెలియలే. ఇది మంచిగున్నది. పని పాట లేకుండా మనం ఇంట్లో కూర్చున్నాం, టైంపాస్ కోసం ఇది చేస్తాం. మంచి సినిమా, చెడ్డ సినిమా, ఏ సినిమా లేదు. ఏ సినిమా తీసినా సరే నీ కాన్స్టిపేషన్ ఫేస్ పెట్టేసి చెప్తావే దాని గురించి రివ్యూ. ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు. ఏం బతుకురా బాబు నీది? చెత్త బతుకు. ఇక నీలాంటి వానికి అసలు 2,00,000+ సబ్స్క్రైబర్స్ కావాలా? వాట్ ఆర్ యూ మ్యాన్? కొంచెం ఒక్కసారి నువ్వు ఆలోచించు, నువ్వు ఏం చేస్తున్నావు. చాలా బ్యాడ్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా గాడ్ ఫాదర్ లాంటి ఒక గొప్ప సినిమా తీశాడు. ఈ సినిమాకి రివ్యూ అంటే దాని గురించి కూడా నీ కాన్స్టిపేషన్ ఫేస్ పెట్టి ఏదో ఒకటి చెప్తుండే. మంచిదైంది, అది ఎప్పుడో వచ్చింది. జురాసిక్ పార్క్ 1993లో వచ్చింది. దీని డైరెక్టరు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆయన కూడా బతికి బట్ట కట్టిండు. అసలు నీలాంటి రివ్యూర్ ఉంటే ఆ సినిమా గురించి కూడా లేనిపోని మాటలు చెప్తుండే నువ్వు. ఇంకో సినిమా వచ్చింది టైటానిక్లో కూడా చాలా లో మూమెంట్స్ ఉంటాయి, కానీ గొప్ప సినిమా. జేమ్స్ కెమెరాన్ బతికి బయట కట్టిండు భయ్యా. నీలాంటోడు అప్పటికి పుట్టినుంటే గా సినిమాలను కూడా ఏదో ఒకటి అంటుంటే నువ్వు. మంచిదైంది, అది ఇంగ్లీష్ సినిమాలని, తెలుగు సినిమాలంటే అవిట్లను కూడా చంపెట్టావు నువ్వు. సో లాస్ట్లీ నేను ఆడియన్స్కి చెప్పాలనుకుంది ఒకటే. అదేంటంటే, రివ్యూస్ చూడకుండా మీరు సినిమా వెళ్ళి చూడండి. రివ్యూస్ చూసి సినిమా చూస్తే మీకు సినిమా నచ్చదు. ఎందుకంటే ఇప్పుడున్న రివ్యూస్ అంతా కూడా ఫేక్ రివ్యూస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాటలే మీ మైండ్లో ఉంటాయి. మీరు సినిమా చూసినా మీకు నచ్చదు. సో మీరు రివ్యూస్ చూడకుండా సినిమా చూడండి. చూసి మీకు నచ్చిందో నచ్చలేదో మీరు వ్యక్తపరచండి, బయట చెప్పండి. ఇప్పుడున్న రివ్యూవర్స్ వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసమో, వాళ్ళకున్న కమిషన్ కోసమో, దేనికోసమో వాళ్ళు సినిమా గురించి మంచో చెడో ఏదో చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఒపీనియన్. సినిమా చూస్తే కదా మీకు నచ్చిందో నచ్చలేదో మీకు తెలిసేది. యాజ్ అ మూవీ లవర్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా జెన్యూన్ కాదండి. అందరూ పెయిడ్ బ్యాచే. సో I advise you to go watch movies in theaters and just say no to all these reviewers. Just say no. No ante no ante. Stop watching fake review channels. Just say no. Bye. Thank you very much. Please subscribe to my channel
and hit the bell icon.